మంత్రివర్గ ఆమోదం లేకుండా చెల్లింపులేంటి? నిన్న కేటీఆర్ ఎంక్వైరీ జరిగింది ఏసీబీ ముందు. ఇది రెండోసారో హాజరైండు. ఇక ఈ కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదు. నువ్వు చిట్టినాయుడు ఇంకోటి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా అది అవతల వాళ్ళని కార్నర్ చేస్తున్నట్టు లేదు. నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టుగా ఉన్నది. మంత్రివర్గ ఆమోదం లేకుండా చెల్లింపులేంటి? ఎన్నికల కోడ్ ఉండగా అధికారులకు మౌఖిక ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? ఏస్ నెక్స్ట్ జన్ మీ పార్టీకి 49 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో ఎందుకు ఇచ్చింది? ఎవరిది ఇది? గ్రీన్కో వాడిది. ఏస్ నెక్స్ట్ జన్ అనే కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి ఈ ఫార్ములా కార్ రేస్ దాంట్లో భాగంగా వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నందుకు 49 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో క్విడ్ ప్రోకోలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో వేసింది. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన ఎందుకు జరిగింది? ఫార్ములా ఈ కార్ రేస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ ప్రశ్నలు. రెండవసారి ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ 7 గంటలకు పైగా విచారణ, 60కి పైగా ప్రశ్నలు. వారికి ఎదురు ప్రశ్నలు వేసిన మాజీ మంత్రి రేపటిలోగా ఫోన్లు అప్పగించాలంటున్న ఏసీబీ. ఫోన్లు అప్పగించాలని ఆనాడు ఏవైతే ఫోన్స్ వాడిండో అవన్నీ ఫోన్స్ వాళ్ళకి అప్పగించాలి. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధుల చెల్లింపులు ఎందుకు చేశారు? రేసు నిర్వహణ నుంచి మధ్యలో తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జన్ మీ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో 49 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించింది? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మీరు అధికారులకు నేరుగా మౌఖిక ఆదేశాలు ఎలా ఇచ్చారు? విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు ఎందుకు ఉల్లంఘించారంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పైన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న దీనికి ఏమంటుండు? జై తెలంగాణ అననోణ్ణి ఏమనాలి? హౌలా అన్నందుకు నాపై మండిపడుతున్నారు. రేవంత్ లాగా లుచ్చాపని మా పార్టీలో ఎవరూ చేయలే. నాపై పెట్టింది లొట్టపీసు కేసు. ఆయన లొట్టపీసు ముఖ్యమంత్రి. నన్ను జైల్లో పెడితే పెట్టుకోండి, విశ్రాంతి తీసుకుంటా. కేటీఆర్. అరవింద్ కుమార్ అదృశ్యమైందట. భువనగిరి ఎంపీ చామల సందేహం. ఇప్పుడు ఇది లొట్టపీస్ కేసు అంటున్నావు కదా, లొట్టపీస్ కేసు ఎట్లయితుంది? లొట్టపీస్ కేసు అంటే ఏంది అంటే నీ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందన్నది అర్థమవుతుంది. విషయం ఏంటంటే ఫార్ములా కార్ రేస్ సంబంధించిన కేసులో హెచ్ఎండిఏ నుంచి నిధులు విడుదలైనవి. హెచ్ఎండిఏ పరిధి ఎంత? ఒక 2 కోట్ల వరకు మాత్రమే ఈ డబ్బులు ఏదైనా అవసరాల నిమిత్తం ప్రభుత్వ ఆదేశాలతో రిలీజ్ చేయొచ్చు. మంత్రియో లేకపోతే సెక్రటరీయో ఆదేశాలతో ఆ డబ్బులు రిలీజ్ చేయ, అది కూడా ఎంత? 2 కోట్ల వరకు మాత్రమే. కానీ ఇక్కడ 55 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఏది? ఫార్ములా కార్ రేస్ కంపెనీకి, విదేశీ సంస్థకి. ఈ 55 కోట్లు రిలీజ్ చేయాలంటే మంత్రిమండలి ఆమోదం ఉండాలి. ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఈయన బావ పర్మిషన్ కూడా తీసుకోకుండా ఆ డబ్బులు ఆ 55 కోట్ల రూపాయలు వాడికి ఇచ్చేసారు. అండ్ ఇంకొకటి ఆర్బీఐ గైడ్లైన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉంటాయి. విదేశీ సంస్థకు మన దేశం నుంచి డబ్బులు చెల్లించాలంటే ఆర్బీఐ గైడ్లైన్స్ను కూడా పక్కన పెట్టారు. దొరికిపోయారు దొంగలు. ఇంక ఇక్కడ ఏముంది? అండ్ దట్టు ఈ డబ్బులు రిలీజ్ చేసే సమయంలో ఎన్నికల కోడ్ ఉన్నది. ఎన్నికల కోడ్ సమయంలో ఏ దానికి కూడా డబ్బులు రిలీజ్ చేయడానికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఈ మొత్తం వ్యవహారానికి ప్రధానమైన ఇంకొక లింక్ ఏంటి అంటే, మెయిన్ లింకు ఎక్కడ ఎవరికి లాభం జరిగింది అని అంటే, ఈ టోటల్ హెచ్ఎండిఏ ఆ ఫార్ములా కార్ రేస్ సంబంధించిన సంస్థ ఏస్ నెక్స్ట్ జన్ అనే కంపెనీ, వీటి థర్డ్ పార్టీ ఏస్ నెక్స్ట్ జన్ అంటాడు. వీడేం చేస్తారంటే జస్ట్ ఓన్లీ వాటి నిర్వహణ వీటన్నిటిని చూసుకుంటాడు. ఈ ఏస్ నెక్స్ట్ జన్ అనే కంపెనీ మధ్యలో తప్పుకోవడంతో డైరెక్ట్గా హెచ్ఎండిఏ వాడితో సంప్రదింపులు జరిపింది. అయితే ఈ ఏస్ నెక్స్ట్ జన్ అనే కంపెనీ ఇది గ్రీన్కో వాడి కంపెనీ. ఏస్ నెక్స్ట్ జన్ అనే గ్రీన్కో వన్ కంపెనీ. వీడు ఏం చేసిండు? ఆ కార్ రేసింగ్ నడుస్తున్నప్పుడే 49 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో వేసిండు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 49 కోట్లు వేసిండు. ఎట్లా వేసిండు? మరి దేనికి ఏమని వేసిండు? మీరు చాలా గొప్ప పార్టీ, ఈ దేశం కోసం త్యాగం చేసిన పార్టీ మీది, ఈ తెలంగాణ కోసం త్యాగం చేసిన పార్టీ, మీరు ఈ దేశానికి అవసరం అని చెప్పి మీ అకౌంట్లో 49 కోట్లు వేసిండా? వాడు ఇక్కడ లబ్ధి పొందిండు, ఆ పైసలు తీసుకుపోయి అని లేచిండు. ఇది క్విడ్ ప్రోకో. ఇంత ఓపెన్ ఎవిడెన్స్ కనిపించిన తర్వాత ఇది లొట్టపీస్ కేసు అంటే నువ్వు దానికి ఆన్సర్ చెప్పరాదే? ఇదంతెందుకు? క్యాబినెట్ అప్రూవల్ ఎందుకు తీసుకోలే కన్సర్న్ మినిస్టర్గా? దానికి ఆన్సర్ చేయి. ఆర్బీఐ గైడ్లైన్స్ ఎందుకు ఫాలో అవ్వలే? ఆన్సర్ చేయి. ఎలక్షన్ కోడ్ ఉన్నది తెలుసు కదా, మరి ఎందుకు డబ్బులు రిలీజ్ చేసిన? ఆన్సర్ చేయి. ఈ సోదంత ఎందుకు? నీ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి 49 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఆన్సర్ చేయి.
లొటపీస్ కేసే, దీనికి ఆన్సర్ చేయి. ఇవి లొటపీస్ క్వశ్చన్లా? దొంగ దొరికిపోయిండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడన్న దాని మీదనే ఆధారపడి ఉన్నది. జై తెలంగాణ అననోని ఏమనాలి? నువ్వు అన్నావుగా జై తెలంగాణ అని. ఏం చేసినావు? తెలంగాణని గ్యాంగ్ రేప్ చేసినావు. తెలంగాణని గ్యాంగ్ రేప్ చేసినావు. ఈ తెలంగాణకి నెంబర్ 1 కల్ప్రిట్ ఎవరైనా ఉన్నారంటే కల్వకుంట్ల తారక రామారావు. నెంబర్ 1 కల్ప్రిట్. ఈ రాష్ట్రాన్ని ఆగం చేసింది ఈయన చెల్లె, ఇద్దరు కలిసి. తండ్రిని ఆగం చేసిరు, పార్టీని ఆగం చేసిరు, తెలంగాణ సమాజం మొత్తాన్ని ఆగం చేసిరు. జై తెలంగాణ అన్నావు కదా, ఎంత గట్టిగా అరిచినవో అంత లోపల తనుకుంటూ పోయిన తెలంగాణ జాతి సంపదని. ఇట్లా రకరకాల ప్రశ్నలు అడిగిరటీనని. 7 గంటలకు పైగా సాగిన విచారణలో వారు ఆయన్ను 60 దాకా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగంపై ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ దర్యాప్తు అధికారుల ముందు రెండోసారి విచారణకు హాజరయ్యారు. గతంలో విచారణకు హాజరైన సమయంలో కేటీఆర్ను ప్రశ్నించిన అధికారులు అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానాలు, ఈ కేసులో ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధుల నుంచి సేకరించిన పత్రాలు, సమాచారం ఆధారంగా ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించి మరింత లోతుగా విచారించి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. ఎందుకు, ఏమిటి, ఎలా? ఏసీబీ నోటీసుల మేరకు కేటీఆర్ సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తన న్యాయవాది రామచంద్రరావుతో కలిసి బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీబీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, సిఐయు, డిఎస్పీతో కూడిన ప్రత్యేక బృందం అప్పటి నుంచి సాయంత్రం 5:30 దాకా 7 గంటలకు పైగా ఆయన్ను ప్రశ్నించింది. ఎలాంటి లాభాపేక్ష లేకపోతే ఎఫ్ఈఓ కంపెనీకి నిధుల చెల్లింపుల్లో నిబంధనలు అతిక్రమించాల్సిన అవసరం ఏంటి? అసలు మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధులు ఎందుకు చెల్లించారు? నిధుల చెల్లింపుల్లో క్విడ్ ప్రోకో జరిగిందా? రేసు నిర్వహణలో త్రైపాక్షిక ఒప్పందం ఏంటి? అసలు అగ్రిమెంట్కు 4 నెలల ముందు ఏర్పాటు చేసిన కంపెనీకి బాధ్యతలు ఎలా ఇచ్చారు? ఆ గ్రీన్కో అనే కంపెనీ ఈ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ జస్ట్ ఒక కార్ రేసింగ్ 4 నెలల ముందే ఏర్పాటు చేసింది. దీనికోసమే. అంటే దీని వెనకాల ఏదో మతలబు ఉన్నది. కేవలం 2 లక్షల క్యాపిటల్తో ఉన్న కంపెనీకి బాధ్యతలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటూ దర్యాప్తు అధికారులు అడిగిన పలు కీలక ప్రశ్నలకు కేటీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారని, కొన్నింటికి మాత్రం మౌనంగా ఉన్నారని, కొన్ని ప్రశ్నలకు తెలియదు అనే సమాధానం ఇచ్చారని సమాచారం. ఫార్ములా ఈ కార్ రేసు ఒప్పందాలు మొదలైనప్పటి నుంచి రేసు ముగిసేంత వరకు, అంటే 2021 నుంచి 2024 వరకు ఉపయోగించిన సెల్ ఫోన్లు అప్పగించాల్సిందిగా కేటీఆర్ను ఏసీబీ అధికారులు ఆదేశించారు. సోమవారం విచారణకు హాజరైన సమయంలో కేటీఆర్ ఫోన్ సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా తాను ఫోన్ తీసుకురాలేదని ఆయన చెప్పారట. దీంతో 2021, 2024 మధ్యకాలంలో ఉపయోగించిన సెల్ ఫోన్లను 18వ తేదీలోగా ఫోన్ అప్పగించాలని అధికారులు ఆదేశించారు. ఎదురు ప్రశ్నలు. విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు కేటీఆర్ ఎదురు ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తాన్ని అధికారులే చూసుకున్నారు. హెచ్ఎండిఏ నిధులు ఎఫ్ఈఓకు పంపించాను, తన సొంత ఖాతాకు కాదని ఏసీబీ ఆరోపిస్తున్న ప్రకారం ఎక్కడ తప్పిదాలున్నాయో స్పష్టం చేయాలని అధికారుల్ని కేటీఆర్ అడిగినట్టుగా తెలిసింది. స్పాన్సర్ సంస్థ వెనక్కి తగ్గడంతో ఎఫ్ఈఓ ఒత్తిడి మేరకు మరో స్పాన్సర్ను వెతకలేకపోయామని, అందుకే హెచ్ఎండిఏ నిధుల నుంచి ఫీజు చెల్లించామని కేటీఆర్ ఏసీబీ అధికారులకు వివరించినట్టుగా తెలిసింది. మళ్ళీ అధికారుల మీదకి దోషేసి, అయ్యనేమో ఇంజనీర్ల మీదకి దోషేసిండు కాళేశ్వరం దాంట్లో, కొడుకేమో ఈడ అధికారుల మీదకి దోషేసిండు. బలిక బక్రా పిచ్చోళ్ళు ఎవరైనా ఇవాళ ఆనాడు గవర్నమెంట్లో పనిచేసిన అధికారులు అయ్యారు. ఏసీబీ క్యాంటీన్లోనే భోజనం చేసిండట. కేటీఆర్కు దర్యాప్తు అధికారులు బయట నుంచి భోజనం తెచ్చుకోవడానికి అనుమతించలే. దీంతో ఆయన ఏసీబీ కార్యాలయంలోని క్యాంటీన్లోనే మధ్యాహ్న భోజనం చేసిరట. పచ్చిపులుసు తినడట, టమాటా పప్పట, మిక్స్డ్ కర్రీ అట, అన్నం, చపాతి, నీళ్లు రాగలే, అది కూడా రాయిపోయారు. టీ బ్రేక్లో 2 సార్లు ఛాయ్ తాగిండట. వీళ్ళ లొల్లిలదే. విచారణ వేళ హై టెన్షన్ అట. ఇక పోతే దొరకడు మా నాయకుడు అని లోపటనే మూసేస్తారేమో అని, ఆయన లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బతకదేమో అని ఇక బయట ఆందోళన చేస్తాం. ఆందోళన కాదేం కాదు, వాళ్ళకు కూడా ఉంది, తీసుకుపోయి లోపలేరని ఆయన తొందరగా. కానీ రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటంటే, నేను అనుకుంటున్నా తిప్పుతూనే ఉన్నారు వాళ్ళని, పదే నోటీసులు ఇచ్చి తిప్పి ఇప్పుడు జైలు వేస్తే ఏముంటుంది ఆయన అనుకుంటున్నాడు. జైలు వేస్తే ఏముంటుంది, 4 రోజులు పోతారు, మళ్ళీ 5వ రోజు మళ్ళీ కాళ్ళు ఎగరేసుకుని బయటకు వస్తారు. వీళ్ళని తిప్పుతూనే ఉంటాడు. చాలామందికి ఒక డౌట్ ఉన్నది, ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు అని. నాకున్న అంచనా ప్రకారం అయితే ఇప్పట్లో అరెస్టులు ఏమి ఉండవు. ఎందుకు అరెస్టులు ఉండవంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉంది. నెక్స్ట్ దాని తర్వాత
జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ అయిపోవడానికి ఇంకొక 1 year పడుతుంది. 1 year పడుతుంది. ఈ 1 year లోపు వీళ్ళని ఇట్లనే నోటీసులు ఇస్తారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు చెప్పగానే కేసీఆర్కి నోటీస్ వెళ్తుంది. కేసీఆర్ విచారణకు హాజరవ్వాల్సి వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ మీద ఏమన్నా సిట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు, దాని మీద కూడా ఏర్పాటు చేస్తే మళ్ళీ నోటీసులు వెళ్తాయి. ఇట్లా వీటన్నింటి మీద ఈ 1 year పాటు ఇంకా డ్రాగ్ చేసే అవకాశం ఉండొచ్చు. అప్పటికి కాంగ్రెస్ రూలింగ్లోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లోగా కొంత ఏమన్నా ప్రజల్లో పాజిటివిటీని పెంపొందించుకుంటే అదేమన్నా సాధ్యమైతే అప్పుడేమన్నా 1 year తర్వాత అరెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ లోపు అయితే ఎలక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సరే వాళ్ళకి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా పక్కన పెడితే ఆ స్టెప్ తీసుకోరని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎలక్షన్ సీజనే. లోకల్ బాడీసు, మున్సిపాలిటీసు, లేకపోతే ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2026 ఫిబ్రవరిలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టాలా. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉన్నది. సో ఇన్ని ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అరెస్ట్ ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. ఉండదు 100%. ఫార్ములా 1 రేస్ కేసులో కీలకమైన అరవింద్ కుమార్ అదృశ్యమైనట. భువనగిరి ఎంపీ చామల అనుమానం. కుట్రలు కుతంత్రాలకు నిలయం కేటీఆర్ అనే ఆరోపణ. మరి ఇప్పుడు ఎక్కడ ఇదైండు అరవింద్ కుమార్? ఎక్కడ పోయిండు? గవర్నమెంట్లో మీరే ఉన్నారు కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈడ పార్టీ ఆఫీస్కి పోయి పార్టీ ఆఫీసులో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ఈయన పెద్ద గొప్ప పని చేసినట్టు. వెనకాల ఈయనకి వెళ్తే బాగాలేదు, అప్పటికే జ్వరం ఉన్నది. ఆల్రెడీ నిన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఎవరు? హరీష్ రావు. కొంచెం అని ఉండాలిగా. ఈ దరిద్రపు నాకెందుకు చుట్టుకోవాలరా అని ఈ హరీష్ రావు కొంచెమైన ఆలోచన ఉండాలి కదా. మళ్ళీ అడబోయి వెనక నిలబడ్డాడు. నిన్న కిమ్స్ హాస్పిటల్ తీసుకుపోయాడు, జ్వరం బాగా వచ్చిందని. మరి అప్పటికి కూడా జ్వరంతో బాధపడుతుంటావు కదా. ఒక దొంగకి నువ్వు మద్దతు ఇవ్వడం ఏంటండి? నాకు అర్థం కాదు.